డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పాకిస్తాన్ దొంగ నాటకం మరొకసారి బయటపడింది. యుద్ధంలో మేమే గెలిచామంటూ పాకిస్తాన్లో సంబరాలు చేస్తున్న పాకిస్తాన్ సింధు నది జలాలు కావాలంటూ మన విదేశాంగ శాఖకి ఆ దేశ జలవనరుల శాఖ లేఖ రాసింది. సింధు జలాలు ఇవ్వకపోతే మా దేశం పూర్తిస్థాయి దుర్భిక్షంలోకి వెళ్ళిపోతుందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక లెటర్ రాసింది. ప్రస్తుతం సింధు జలాలు నిలిపివేతకి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడిపై చర్యలో భాగంగా దీంతో పాకిస్తాన్లో వ్యవసాయం పరిస్థితి అధోగతిలో పడింది. కేవలం సింధు నదీ జలాలపైనే 81% వ్యవసాయం ఆధారపడి ఉంటుంది ఆ దేశంలో. చాలా ప్రాజెక్టులు పాకిస్తాన్కి వెళ్ళే సింధు నది దాని ఉపనదులకు సంబంధించిన ప్రాజెక్టుల నుంచి నీళ్లను నిలిపివేసింది భారత ప్రభుత్వం. చాలా చోట్ల మీరు బ్రిడ్జిలో ఒక వీడియోలో చూడొచ్చు, చాలా చోట్ల చాలా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆగిపోయింది. దీంతో పాకిస్తాన్లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాకిస్తాన్ సింధు జలాల్ని మాకు విడుదల చేయాలని, సింధు జలాలపై పునరాలోచించాలంటూ భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. పాకిస్తాన్ ప్రధాని మాత్రం, పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రం సింధు జలాలు ఇవ్వకపోతే యుద్ధం చేస్తామని, లేదంటే భారతీయుల రక్తాన్ని పాలిస్తామని బెదిరించారు. కానీ ఆ తర్వాత తోక ముడిచింది పాకిస్తాన్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ కోసం అన్ని దేశాలు తిరిగి చివరికి భారత్ని వేడుకుందో, తోక ముడిచిన తర్వాత ఇప్పుడు ఆ వేడుకున్న తర్వాత భారత్పై మేము గెలిచామని దొంగ నాటకాలు డప్పు కొట్టుకుంది పాకిస్తాన్. ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిలో దొంగదారిలో సింధు జలాలు మాకు ఇవ్వాలని, పునరాలోచించాలని లేఖను పంపింది. అయితే భారత విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి సింధు జలాలని వదిలేది లేదని. ప్రధాని మోదీ చెప్పినట్టుగానే పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాదం, POK పైన మాత్రమే జరుగుతాయి. ఈ చర్చల్లో కేవలం ఈ 2 దేశాలు తప్ప మూడో దేశానికి ఛాన్స్ కూడా లేదని ఇవాళ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు. సింధు జలాలపైన ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు సింధు జలాలు కావాలి అంటే పాకిస్తాన్ ముందు ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా భారత్కి అప్పజెప్పాలని ఒక డిమాండ్ విధించారు. సింధు జలాలపైన ఒకవేళ చర్చకు వెళ్లాల్సి వస్తే ముందు భారత్ పెట్టిన 2 కండిషన్లకి పాకిస్తాన్ ఒప్పుకోవాలని, అందులో ఉగ్రవాదం అలాగే POK పైన చర్చలు సఫలించిన తర్వాతే పాకిస్తాన్కి సింధు జలాలు వెళ్తాయని ప్రొఫెసర్ జయశంకర్ ఇవాళ వివరించారు. సింధు జలాల్ని అప్పగించకపోతే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారని, ఇప్పటికే భారత్ ఉగ్రవాదుల లిస్టును కూడా పాకిస్తాన్కి పంపించిందని, అంతే ఆ లిస్టులో ఉన్న ఉగ్రవాదులందరినీ భారత్కి అప్పగించాలని అన్నారు జయశంకర్. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేయాలని, వాళ్ళకి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపేయాలని, వీటన్నింటినీ ప్రపంచం నమ్మిన తర్వాతే పాకిస్తాన్కి సింధు జలాలపైన చర్చిస్తామని జయశంకర్ చెప్పారు. ఇటు దేశంలో మోదీ ట్రంప్ సీజ్ ఫైర్కి మాట్లాడిన తర్వాతే, ట్రంప్ ఒప్పందం ద్వారా, ట్రంప్ కుదిర్చిన చర్చల ద్వారానే ప్రధాని మోదీ సీజ్ ఫైర్కి అంగీకరించారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు జయశంకర్. సీజ్ ఫైర్కి కేవలం పాకిస్తాన్ మాత్రము అర్థించడం వల్లే వెనక్కి తగ్గామని, ఈ విషయంలో మోదీ తన స్పీచ్లో స్పష్టత ఇచ్చారని కూడా చెప్పారు జయశంకర్. ప్రధాని మోదీ ఏ మధ్యవర్తిత్వానికి కట్టుబడలేదని, పాకిస్తాన్ విషయంలో కేవలం ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉంటామని, అదే భారతదేశ విధానమని మరోసారి స్పష్టం చేశారు ప్రొఫెసర్ జయశంకర్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి గడ్డు పరిస్థితులే ఎదురు కాబోతున్నాయని అర్థమవుతుంది. సింధు జలాల విషయం కానీ, ఇతరత్ర కండిషన్స్, వ్యాపార విషయాల్లో కానీ, వాణిజ్యం విషయంలో కానీ పాకిస్తాన్తో ఏదైనా ముందుకు సాగాలి అంటే ముందు ఉగ్రవాదం, POK పైన చర్చ జరగాల్సి ఉంటుందని అర్థమవుతుంది. మంత్రి జయశంకర్ వ్యాఖ్యలతో ప్రపంచానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్తో ఉగ్రవాదం, POK అంశాలు తేలిన తర్వాతే సంబంధాల విషయాలు తెలుతాయని. జయశంకర్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి జయశంకర్ మాటల్లోనే విందాం. One where Pakistan is concerned, our relations, our dealings with them will be bilateral and strictly bilateral. That is a national consensus for many years,
and there is absolutely no change in that consensus that dealings with Pakistan will be bilateral. Talks with Pakistan. I think the Prime Minister made it very clear that the only talks with Pakistan will be on terror. That Pakistan has a list of terrorists who need to be handed over. They have to shut down the terrorist infrastructure. They know what to do. We are prepared to discuss with them what is to be done on terrorism. Those are the talks which are feasible. పాకిస్తాన్ పైన భారత నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఉగ్రవాదం పీఓకే పైన చర్చల తర్వాతే సింధు జలాలపై మాట్లాడాలి అంటున్న కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.